జననానికి ప్రభువాక్యమే కారణం, మనుషుల జననానికి ఆ దేవుడే కారణం. జీవకోటి జననాల మరణాల రహస్యం, జగతి పుట్టుకకు ముందు పరమాత్మ సంకల్పం. తన కొరకు బ్రతకాలని, తన ప్రేమ తెలియాలని కష్టించి పనిచేసి సృష్టి కలిగించి మన కొరకు ప్రతిరోజు విశ్వాన్ని నడిపించెను. ప్రకృతి జననానికి ప్రభువాక్యమే కారణం, మనుషుల జననానికి ఆ దేవుడే కారణం. లక్షణము చూడు, నిన్ను తాకి వెళ్ళే ఆ గాలి లక్షణము చూడు. ఏ రూపము లేకున్నను నిన్ను తాకి వెళ్ళింది అదృశ్య రూపము. ప్రకృతి జననానికి ప్రభువాక్యమే కారణం, మనుషుల జననానికి కలిగున్న దాన్ని చూడు. అంత శక్తి కలిగించే శక్తి ఎవరు? ఆ దేవుడే కలిగించెను, నీ కొరకే సూర్యుడిని వెలిగించెను. పరమాత్ముడే నడిపించెను, ఉదయాన్ని నీ కొరకు రప్పించెను. ఆ వెలుగు నీ కోసం, ఆ వేడి నీ కోసం, ఈ గాలి నీ కోసం, ఈ రింగి నీ కోసం, ఈ నేల నీ కోసం, ఈ రింగి నీ కోసం, ఈ నీరు నీ కోసం, ఈ పువ్వు నీ కోసం. ఎగిరే పక్షులను, తిరిగే జంతువులను, పెరిగే మొక్కలను, చంద్రములు చేపలు చేసిందెవరు? తెలియాలంటే దృష్టిని పరిశీలిస్తే పరమాత్మను చెప్తుంది. అనుమానమును విడగొడితే పరమాణం అవుతుంది, పరమాణం విడగొడితే శబ్దం పుడుతుంది, శబ్దం వలనే విశ్వం పుట్టిందని చెబుతుంది. దేవుని వాక్యం సృష్టి చేసిందని చెబుతుంది. కులము కాదు ఇది, మతము కాదు, మత గ్రంథమే కాదు బైబిలు. మహాజ్ఞానమని చదివితే జ్ఞానులైపోతారు అందరూ. విశ్వం పుట్టుక, వృక్షం పుట్టుక, మానవ పుట్టుక, జీవుల పుట్టుక, పక్షుల పుట్టుక, పురుగుల పుట్టుక, జీవమున్న జలచరము పుట్టుక ముందే తెలిపిన బైబిలు మత గ్రంథం అవుతుందా? సకల
శాస్త్రాలు కలిగిన బైబిల్ శాస్త్రం అవుతుందా? సృష్టికర్త వ్రాయించిన గ్రంథం, సృష్టిని గూర్చి తెలిపిన గ్రంథం, జనన మరణాలు తెలిపిన గ్రంథం, దేశ భవిష్యత్తు తెలిపిన గ్రంథం, సకల భాషలు వెలిసిన గ్రంథం,